9 టీవీ వీక్షకులకు ప్రత్యేక ఆఫర్ 45% వరకు డిస్కౌంట్. ఇప్పుడే చెక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. బంగ్లాదేశ్లో 60 మంది CIA ఏజెంట్లు ఎందుకు జమ అయ్యారు, సమావేశం ఏంటి, ఎవరెవరిని పిలిచారు, ఏమేమి మాట్లాడుకున్నారు, ఇది జరిగి కూడా 2 నెలల క్రితం. బట్ ఆ 60 మంది CIA ఏజెంట్ల వివరాలన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎవరెవరు వచ్చారు ఆ సమావేశానికి? లష్కరే తోయిబా వచ్చింది, జైషే మొహమ్మద్ వాళ్ళ టెర్రరిస్టులను పంపించారు, ISI చీఫ్ ఆపరేటివ్స్ వచ్చారు, అండ్ అలాగే మేడం ఎన్ అంటారు అనమాట, మేడం నోషిబా షహబాజ్. షీఈ్ ద హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లేడీ ఇన్ పాకిస్తాన్. ఆవిడొచ్చారు. ఆవిడకి ప్రధానమైన ఉద్యోగం ఏంటంటే భారతదేశానికి స్లీపర్ సెల్స్ని పంపించడం, శిక్షణ ఇవ్వటం, పంపించడం. అంటే నిరంతరం అనమాట. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఆవిడ చేతిలో ఉంది కంప్లీట్గా. ఏ ట్రైనింగ్? టెర్రర్ ట్రైనింగ్ అనమాట. వాళ్ళని ఇక్కడికి పంపించడం. అలాగే భారతదేశంలో ఉన్న యాంటీ నేషనల్స్ని పాకిస్తాన్కి దువ్వి మరీ పిలిపించుకోవటం, ఇది ఆవిడ ఉద్యోగం. ఆవిడ అటెండ్ అయ్యారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి జాగ్రత్తగా కనుక గమనిస్తే 2-3 నెలల క్రితం మణిపూర్ నుంచి బర్మా వెళ్తూ పట్టుబడ్డ CIA ఏజెంట్ మాథ్యూ వాండెక్, ఆయన అనుచరులు ఒక 5 ఆ సమావేశంలో ఉన్నారు. మాథ్యూ వాండెక్ మణిపూర్లో ఏంటి పని, బర్మాలో ఏంటి పని? మణిపూర్ నుంచి బర్మా. మణిపూర్ అతని ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఇక్కడికి వచ్చింది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో క్రిస్టియన్ స్టేట్ ఎస్టాబ్లిష్ చేయడానికి. అది అమెరికా విష్, CIA సంకల్పం. అండ్ దానికి వెనకాల కుట్ర పథక రచన అంతా కూడా వైట్ హౌసే చేస్తుంది. వైట్ హౌస్ పైన ఉన్న డీప్ స్టేట్ చేస్తుంది అనమాట. డీప్ స్టేట్ డైరెక్షన్స్ని వైట్ హౌస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మాథ్యూ వాండెక్ చాలా కఠోరమైన ఘోరమైన ఉగ్రవాది. అతను సదాం హుస్సేన్ హత్యలో కూడా అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో చాలా సీరియస్ అసైన్మెంట్సే. సీరియస్ అంటే టాప్ లీడర్స్ని చంపడం కోసం అతన్ని ఎక్కువగా డిప్లాయ్ చేస్తుంటారు. వాడి దరిద్రానికి, వాడి కర్మానికి వాడు పట్టుబడ్డాడు. పట్టుబడిన తర్వాత ఏమైంది? మన NIA అదుపులోకి తీసుకున్న తర్వాత వెంటనే భారతదేశంలో ఉన్న అమెరికా రాయబారి ఇప్పుడు మొత్తం ఆసియా దేశాలన్నిటికీ కూడా ఆయనకి బాధ్యతలు ఇచ్చేసింది అమెరికా. ఈజ్ ద హెంచ్మన్ ఆఫ్ ట్రంప్ అనమాట. గోర్ వచ్చేసి అజిత్ దోవల్ గారి కాళ్ళు పట్టుకుని వాడిని ఎట్టగా నడిచింది. సస్యమిరా అన్నారు అజిత్ దోవల్. అతన్ని ప్రోబ్ చేయంగా బయటపడుతూ వస్తున్న విషయాలు ఏంటంటే, అతని అనుచర గణం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇంకా ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడ దాకా కూడా పాకారు, కిందకి వింధ్య దిగువకు కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళ ప్రధానమైన ఎజెండా ఏంటంటే అన్రెస్ట్ క్రియేట్ చేయడం, అలాగే టాప్ లీడర్స్ని టార్గెట్ చేసుకోవడం. అంటే టార్గెట్ చేయడం అంటే ఇమ్మీడియట్గా ఏం చేయలేకపోవచ్చు, బట్ వాళ్ళ కదలికలు ఏంటంటే అనుమానాస్పదంగా ఉంటాయి. ఈ అతని అనుచరులు వీళ్ళందరూ కూడా మొత్తం కలిపి CIA ఏజెంట్లు. వాళ్ళకు 60 మంది, వీళ్ళొక 100 మంది, అరౌండ్ 200 టెర్రర్ గ్రూప్స్, వివిధ టెర్రర్ గ్రూప్స్కి చెందిన నాయకులు, అందులో ఆరితిలేని వాళ్ళు, మెలితిరిగిన వాళ్ళు, రకరకాల వాళ్ళు అనమాట. వాళ్ళ కండబలం చూపించేవాళ్ళు, వాళ్ళ బుద్ధి బలం చూపించేవాళ్ళు, భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా చేయగలటానికి సమాయత్తమయ్యేవాళ్ళు. అందులో కరుడుగట్టిన ఉగ్రవాదిని పాకిస్తాన్లోనే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళకి అనుమానం వచ్చి, ఎక్కడ? ఇస్లామాబాద్లో. వాడేదో సయ్యద్ అసీం మునీర్కి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాడని అనుమానంతో, కానీ వాస్తవంగా అసీం మునీర్కు వ్యతిరేకంగా ఏం చేయట్లా, భారతదేశానికి వ్యతిరేకంగానే. వాడి ద్వారా బయటపడిన అంశాలు ఏంటంటే, అక్కడ నుంచి వినవస్తున్న కథనాలు ఏంటంటే, వయా జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంటంటే, భారతదేశంలో టాప్ లీడర్షిప్ని అస్థిరం చేయాలి, అల్లకల్లోనం చేయాలి. ఇది ఇప్పటిది కాదు. ప్రధానమంత్రి మోదీని టార్గెట్గా చేసుకుని ఎన్నో సందర్భాల్లో చాలామంది విఫల ప్రయోగాలు చేశారు. బట్ ఆయన చాలా సేఫ్గా, సురక్షితంగా ఉంటారు కూడా. అండ్ అట్ ద సేమ్ టైం పరిస్థితులు అన్ని సందర్భాల్లో మనకు అనుకూలించకపోవచ్చు. ప్రతికూలంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మనం అప్రమత్తం కావాల్సింది ఏంటంటే, సర్క్రీక్ దగ్గర టర్కీ మోహరించిన డ్రోన్స్. టర్కీ ఎందుకు మోహరించింది? పాకిస్తాన్ కోసం. పాకిస్తాన్ టర్కీకి ఎందుకు సాయం చేస్తుంది? వాళ్ళు 3 దేశాలు ఒక రక్షణ ఒప్పందానికి వచ్చాయి, డిఫెన్స్ డీల్కి వచ్చాయి. కాబట్టి ఎక్కడొచ్చినాయి? మక్కాలో. 3 దేశాలు ఏంటి? పాకిస్తాన్, సౌదీ అండ్ టర్కీ. 3 దేశాల్లో ఇంకా విశేషం ఏంటి? 3 సున్నీ దేశాలే. సరే, సౌదీ మన పట్ల ఎలా వ్యవహరిస్తుంది అనేది కాసేపు పక్కన పెడితే, పాకిస్తాన్ ఏం చెప్తే టర్కీ అది చేస్తుంది. పాకిస్తాన్ దగ్గర మజిల్ ఉంది, టర్కీ దగ్గర మనీ ఉంది, అండ్ టర్కీ దగ్గర మెషిన్ ఉంది, సౌదీ దగ్గర మనీ ఉంది. 3M అనమాట, లేదా M3. ఈ M3 తోటి వాళ్ళు తాజాగా అనుసంధానం చేసుకుంది ఏంటి? ఆ రోజు
60 మంది సిఐఏ ఏజెంట్లు వీళ్ళకి శిక్షణా తరగతులు అనమాట. ఒక దాన్ని ఏమంటారు, ప్రియాంబుల్, శిక్షణా తరగతులకు ముందస్తుగా నిర్వహించే ఒక సన్నాహక సమావేశం. అక్రాస్ ద బార్డర్ ఆఫ్ ఇండియా అస్థిరత సృష్టించాలి. ముందు బెంగాల్ నుంచి మొదలెట్టి దిగువన దక్షిణ భారతదేశం దాకా రావాల్సిందే, బే ఆఫ్ బెంగాల్ దాకా రావాల్సిందే. బే ఆఫ్ బెంగాల్లో దానికోసం ఇది సబ్మెరైన్స్ని, అంటే రాడార్కి చిక్కని సబ్మెరైన్స్ని చైనా తయారు చేసినాయి, అవి పంపించాలని మనం కూడా వెంబడే రియాక్ట్ అయ్యాం. మన ప్రధానమంత్రి ఒక 3 యుద్ధ నౌకల్ని ఆయనే కమిషన్ చేశారు ఇటీవల కాలంలో. అవి రాడార్కి కూడా చిక్కని ఇలాంటి సబ్మెరైన్ని వేటాడి తుత్తునియలు చేస్తాయి. సో ఇదొక అంశం. ఎవరు అసలు 60 మంది సిఐ ఏజెంట్లు ఎందుకు వచ్చారు అక్కడికి? బెంగాల్లో ఎప్పుడైతే మమతా బెనర్జీ ప్రభుత్వం గద్దె దిగిందో సిఐఏకిను డీప్ స్టడీకి ఊపిరాటల్లా. ఇన్నాళ్ళు 15 ఏళ్ళు ఆవిడ పరిపాలనలో ఉండగా ఫండింగ్ చేశారు. బంగ్లాదేశ్కి బార్డర్లు ఏమన్నా ఉంటే అవి కాస్త ఛిద్రం చేశారు. యథేచ్ఛగా బంగ్లా నుంచి టెర్రరిస్టులు, అక్రమ వలసదారులు లోపలికి భారతదేశంలోకి చొరబడే ప్రయత్నం చేశారు. ఏడాదికి 1,00,000 నుంచి 2,00,000 మంది, కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో 5 లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేయించి వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ మమతా బెనర్జీ ద్వారా అందేలాగా చేశారు. దందాలు చేసుకోమన్నారు, సొరంగాలు తవ్వుకోమన్నారు, దోచుకోమన్నారు, దోపిడీలు చేయమన్నారు, అత్యాచారాలు చేయమన్నారు. ఇప్పుడు అది ఆగిపోయింది సువేందు అధికారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. బార్డర్ మొత్తం కూడా ఒక పటిష్టమైన కంచెని ఏర్పాటు చేయటం. తిరగబడుతున్నారు ఎవరు? బంగ్లాదేశ్ వాళ్ళు. ఎందుకు ఇలా కంచె ఏర్పాటు చేస్తే మేము అక్రమంగా ఎలా లోపలికి రావాలి? టెర్రరిస్టులు మేము, మాకు కొన్ని సౌకర్యాలు కావాలి కదా, మాకు ఇలా కంచెలు కడితే మేము ఎట్లా మళ్ళీ కొత్త సొరంగాలు తవ్వుకొని వద్దామంటే ఉన్న సొరంగాలని పేల్చేస్తున్నారు, ఆల్రెడీ చాలామంది చంపేస్తున్నారు మా వాళ్ళని, తప్పు కదా అని చెప్పేసి టెర్రరిస్టులు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. సో అదొకటి. ఇలాంటి వాటన్ని అంశాలని కూడా క్రోడీకరించి ఒక దగ్గర చేర్చి సిఐఏ వీళ్ళకి ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. ఏమని? భారతదేశంలో టాప్ లీడర్షిప్ని టార్గెట్ చేయండి, ఎవరైనా కావచ్చు, ప్రత్యేకించి ఫలానా వాళ్ళని, అల్లకల్లను సృష్టించండి, ఒక అశాంతి సృష్టించండి. మనం చేసిన ఒక ప్రయత్నం విఫల ప్రయోగం అయిపోయింది. ఏది? వాళ్ళు రాహుల్ గాంధీ గారిని నమ్ముకొని ఆయన ద్వారా ఏమన్నా ప్రజాద్యమాలను ఏమన్నా నిర్మిద్దామంటే ఆయన పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు తప్పించి మిగతా సమయాల్లో పెద్దగా దొరకరు. ఆయనకున్న గైడెన్స్, ఆ కేసీ వేణుగోపాల్ ఇలాంటి వాళ్ళు ఆయనకి ఏదో రాసిస్తే దాంట్లో కంటెంట్ ఉందా లేదా, సబ్స్టెన్స్ ఉందా లేదా చూసుకోకుండా వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడేస్తుంటాడు, దొరికిపోతుంటాడు. నరవణి విషయంలో అట్టనే దొరికారు. నరవణి గారు ఆయన పుస్తకం రాశారు. ఆ పుస్తకం అట్టుంది కానీ లోపల సబ్స్టెన్స్ గుజ్జు లేదు ఇందులో లోపల పుస్తకంలో. సో అది ఈ సమావేశాలు మాత్రం సక్సెస్ అయ్యారు. ఏంటి? తనది కాని ఆందోళన, తను చేయలేని, తను తన పాటి అసక్తమై ఉండి వదిలేసిన ఆందోళనని ఆపాధనలో సీజేపీ చేసిన తర్వాత, ఆపు కూడా ఫెయిల్ అయిన తర్వాత సీజేపీకి చెప్పారు డీప్ స్టేట్. సీజేపీ సక్సెస్ అయింది, ఏమాట కామాట. ఎలా సక్సెస్ అయింది? విద్యార్థుల కాజును తీసుకొని సక్సెస్ కాల, విధ్వంసం సృష్టించి సక్సెస్ అయింది. అండ్ దాంట్లో 480 మొత్తం ఆపరేటర్స్ దొరికారు, పాకిస్తాన్ హ్యాండ్లర్స్, అవన్నీ బ్లాక్ చేశారు సోషల్ మీడియాలో ఖాతాలు. ఇదంతా కూడా ఈ మిలియన్ల వ్యూయర్షిప్ అంతా కూడా బాట్స్ ద్వారా చేసింది అనేది అర్థమైపోయింది. అండ్ మెటా కన్ఫెస్ చేసింది, ఇంత డబ్బు తీసుకున్న దగ్గర ఇండియన్ కరెన్సీలో 56 కోట్ల రూపాయలు తీసుకొని మేము చేసామని. మెటా తర్వాత ప్రధానమంత్రి మోదీ వీడియోని 4 గంటల పాటు ఆపినందుకు క్షమాపణలు చెప్పింది. జుకర్బర్గే నేరుగా చెప్పాడు. అయితే మేము భారతీయ న్యాయ సూత్రాలు మాకు వర్తించమని ఒక వితండవాదాన్ని ఇలాంటి సంస్థలు తెర మీద తీసుకురావడం, అంటే పోర్న్ సైట్స్ లేకపోతే వైలెన్స్ అగైన్స్ట్ చిల్డ్రన్, ఇవన్నీ చూపించడానికి మెటా ఎవరి అనుమతి తీసుకొని చేస్తుంది? అక్రాస్ ద గ్లోబ్ అవన్నీ బ్యానే కదా. ప్రధానమంత్రి మోడీ ఏం మాట్లాడారు? ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశాన్ని ఎందుకు బ్యాన్ చేశారు? స్లో డౌన్ చేశారు. ఇంత చేసినా ఆయనకు వచ్చిన వ్యూయర్షిప్, ఆర్గానిక్ వ్యూయర్షిప్ ఎంత? మీరు డబ్బులిచ్చి పోగు చేసుకున్న 2 మిలియన్ల వ్యూస్ ఎంతో చూస్తే ప్రధానమంత్రి మోదీకి ఆయన చేసిన షార్ట్ డ్యూరేషన్ వీడియోస్కి ఆయనకు వచ్చిన వ్యూయర్షిప్ ఎంత? సో అత్యంత పాపులారిటీ గల ప్రధానమంత్రి మోదీని ఏదైనా చేసేయాలి అనే ఉద్దేశంతో సిఐఏ పన్నిన పన్నాగానికి పాకిస్తాన్ ప్రత్యక్షంగా, బంగ్లాదేశ్ ప్రత్యక్షంగా, చైనా పరోక్షంగా సహకరిస్తున్నాయి. శత్రువుకి శత్రువు అనే కాన్సెప్ట్లో ప్రకారం అమెరికా, చైనాలు విడిగా కొట్టుకుంటాయి, బట్ వాళ్ళ ఉమ్మడి శత్రువు భారత్. సో అక్కడ కలుస్తాయి. సో మన దేశ టాప్ లీడర్షిప్ని టార్గెట్ చేసే విధంగా జరిగిన ఆ సమావేశంలో సిఐఏ ఇచ్చిన ప్లాన్ ఏంటి, ఆ ప్లాన్ని అమలు చేయడానికి ఐఎస్ఏ ఎంచుకున్న మెకానిజం ఏంటి, అలాగే స్లీపర్ సెల్స్ని అదనంగా భారతదేశానికి పంపించడానికి మేడం ఎన్ అంటే నోషిబా షహబాజ్ గారు, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లేడీ అనమాట ఆవిడ, అలాగే ఆవిడ తరఫున పనిచేస్తున్న భారతదేశంలో పనిచేస్తున్న కొందరు యాంటీ నేషనల్స్,
వాళ్ళ ముందన్న ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేశారు. డిస్కస్ చేసి మనం ఇలా భారత్ని ఊరికనే వదిలేయకూడదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం పూర్తిగా బలహీనపడటానికి భారతదేశం కారణమైంది. మనం ఎంతో శ్రమ కోర్చి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి నిర్మించుకున్న ఉగ్రవాద యూనివర్సిటీని నేలమట్టం చేసింది భారతదేశం. మరి ఇప్పుడు ఎలా పరిస్థితి ఏంటి అని. అందుకోసం ఏంటంటే బంగ్లాదేశ్ని అలాగే మనకు జాగ్రత్తగా గుర్తుంచుకుంటే ఫెయిల్డ్ మార్షల్ ఎలియాస్ ఫీల్డ్ మార్షల్ వారు ఏం చెప్పారు సయ్యద్ హసన్ మునీర్ ఆపరేషన్ సింధూర్కి ముందర, మేము ఈసారి దాడులంటూ జరిగితే మేము నేరుగా కనపడకపోవచ్చు, బట్ తూర్పు వైపు నుంచి జరుగుతాయి. అంటే తూర్పునే ఉంది బంగ్లాదేశ్, ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు, తర్వాత బంగ్లాదేశ్ అయింది. ఇప్పుడు ఆ 2 దేశాలు కలిసిపోయినాయి. పొద్దున్న లేస్తే తారిక్ రహమాన్ ఏం చేస్తాడు, ఆయన జీ జిన్పింగ్ ఏం చెప్తాడు, అంతకుముందు అమలు చేసిన ప్లాన్స్ ఏంటి, అవన్నీ రివ్యూ చేసుకుంటూ భారతదేశానికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలంటే జమాతే ఇస్లామీ ఉంది. బార్డర్ జిల్లాలో అదే గెలిచింది మన బంగ్లాదేశ్ ఎన్నికల్లో. జమాతే ఇస్లామీ ద్వారా ఎలాంటి విధ్వంసాలు భారతదేశంలో సృష్టించాలి, ఒక బెంగాల్ అయినా ఇంకా దిగువ స్టేట్స్కి వెళ్ళే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా అక్కడ సాకల్యంగా చర్చించారు. వీళ్ళు సాహసం చేయగల దక్షత ఉంది, బట్ వీళ్ళకి ప్లానింగ్ లేదు. వీళ్ళ దగ్గర మజిల్ పవర్ ఉంటే ప్లానింగ్ సిఐఏ ఇస్తుంది. అండ్ లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి సీనియర్ మోస్ట్ ఉగ్రవాద సంస్థలు ఏం చేస్తున్నారు, వాళ్ళ నాయకత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ట్రైనింగ్ ఇస్తున్నాయి. అండ్ అత్యాధునిక వెపన్స్ తోటి పోరాట విషయంలో ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు, ఐఎస్ఐ కి సిఐఏ ఇస్తుంది. సో 60 మంది సిఐఏ ఏజెంట్లు అక్కడ దిగి ఒకప్పటి ఇరాక్ విధ్వంసంలో పాలు పంచుకున్న మాథ్యూ వాండక్ అనుచరగణం కూడా అందులో 4-5 ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండి చేస్తున్నారంటే ఇది మేజర్ థ్రెట్ టు భారత్. అలాగని మనం భయపడాల్సింది లేదు, అలాగని భయపడకుండా ఉండాల్సింది కూడా కాదు. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన విషయం. మనకే ఇంత అప్రమత్తత ఉన్నప్పుడు సరిహద్దులో ఉండే సైన్యానికి అలాగే భారత ప్రభుత్వానికి ఇంకా ఎంతో అప్రమత్తత ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లా. బట్ టాప్ లీడర్స్ని టార్గెట్ చేస్తుంది, దానికి సిఐఏకి ఫండింగ్ చేస్తుంది ఎవరు, డీప్ స్టేట్లో ఎవరు ఉంటారు, జార్జ్ సోరస్ ఉంటాడు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. అండ్ ఇక్కడి నుంచి జెండా పీకేసి బిచాణా ఎత్తేసిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అండ్ ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, ఇట్లా ఒక 7. ఈ ఫౌండేషన్ కంట్రోల్ చేసేది ఎవరు, డీప్ స్టేట్ని ఆపరేట్ చేసేవాళ్ళు. ఎవరు వాళ్ళు, డ్రగ్స్ మాఫియా, ఫార్మా మాఫియా, ఇంకా ఇతరత్ర చూస్తే వెపన్స్ డిఫెన్స్ మాఫియా, ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. వీళ్ళందరూ వీళ్ళు అవసరమైతే ఎవరి సహాయం తీసుకుంటారు, ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తారు. సో భారతదేశం చుట్టుముట్టి ఉన్న దేశాల్లో జన్జీ ఉద్యమాలు బ్రహ్మాండంగా సక్సెస్ అయితే ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయింది? నమ్ముకున్న రాహుల్ గాంధీ నట్టేట ముంచాడా? అలాగే ఏదో చేస్తాడనుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఏమీ కాకుండా అయిపోయాడా? ఈ ఏబి ప్లాన్స్ ఫెయిల్ అయిన తర్వాత ఆప్ ఆధ్వర్యంలోని ఈ యువతరాన్ని ఎంచుకొని సిజేపీ బొద్దింకల ఉద్యమం తీసుకొచ్చి చేసిన విధ్వంసం సామాన్యమైనదా? దాంట్లో బయటపడ్డ క్రిమినల్స్ జాబితా చూస్తే ఆశ్చర్యపోతాం. మర్డరర్స్ ఉన్నారు, రేపిస్టులు ఉన్నారు, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు, డ్రగ్ మాఫియా ఉంది, అండ్ అట్లాగే ఆయుధాల మాఫియా ఉంది. వీళ్ళందరూ కలిసి చాలా ఐకమత్యంగా కింద నెలలో వచ్చి చేసిన ఆందోళన సామాన్యమైంది కాదు కదా. వాళ్ళు వచ్చి చేసింది ఆందోళన కాదు, విధ్వంసం. విద్యార్థులు, నీట్ అభ్యర్థులు వేరు, ఈ విధ్వంసకారులు వేరు. అందుకని వీళ్ళందరి మీద 2873 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసే ప్రక్రియ నడుస్తుంది. వీళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది ఎవరు? 2 నెలల క్రితం బంగ్లాదేశ్లో జరిగిన సిఐఏ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో టెర్రరిస్ట్ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది ఎవరు? ఆ సహకారం అందించింది ఎవరు? పంజాబ్లోని అమృత్సర్లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇటీవల నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం అక్కడి నుంచి వచ్చిన ఒక ఉగ్రవాది, ఖలిస్తాన్ ఉగ్రవాది, లోకల్గా ఉన్న ఒక పంజాబ్లో ఉన్న ఒక యువతని ట్రాప్ చేసి ఎలా ఢిల్లీలో విధ్వంసం సృష్టించడానికి కీలకమైన స్కెచ్ గీశాడు. అనుకోకుండా ఈ లోపల అదే భారీ ఎత్తున జరగడంతో వెనక్కి ఎలా వచ్చారు, మొత్తం వివరాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే డాట్స్ కనెక్ట్ చేయడమే. భారతదేశ టాప్ లీడర్షిప్ని టార్గెట్ చేసి మరి ఐఎస్ఐకి సహకరించేలాగా సిఐఏ చేసిన ఈ ధ్వంస రచన తాలూకు నిజాలు ఒక్కో రోజు కొన్ని చొప్పున బయటకు వస్తున్నాయి. భారత్ అప్రమత్తంగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మన ప్రధానిని అలాగే మన జాతీయ
భద్రతా వ్యవస్థని ఎంత పదిలంగా కాపాడుకోవాలో మనకు బాగా తెలుసు. 99 టీవీ వీక్షకులకు ప్రత్యేక ఆఫర్ 45% వరకు డిస్కౌంట్. ఇప్పుడే చెక్ చేయండి.